ఏం కట్టా నువ్వు? అసలు పునాది లేని కాలేజీని కట్టానని చెప్పుకుని ఆర్భాట ప్రచారానికి ఉపయోగపడింది తప్ప నిజంగా ఎవరికి ఉపయోగపడింది? సవాల్ చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎక్కడ కాలేజీ కట్టావు? ఎంతమంది సీట్లు ఇచ్చావు? నువ్వు ఎంతమందికి నువ్వు డాక్టర్లు తయారు చేసి చెప్తావు? చెప్పగలిగే దమ్ము నీ ప్రభుత్వానికి, నీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నీకేమైనా ఉందా? అన్న నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కలుస్తున్నాడు. పీపీపీ విధానం ద్వారా మన రాష్ట్రం మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి సంతకాలు సేకరించాను, గవర్నర్ కలుస్తానని చెప్పి మాట్లాడుతాను. ఎలా చూడొచ్చు అన్న ఇప్పుడు మొత్తాన్ని? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, అప్పులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు పొట్టగొట్టిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కాలేజీల గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. గవర్నర్ కలుస్తావా? ఎందుకు? ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నందుకు గవర్నమెంట్ కాలేజీలు ఏదో వైద్య కళాశాల తీసుకొస్తున్నందుకు సంతకాలు పెట్టిస్తావా? నీ ఏమో ఒకటే కాలేజ్ వచ్చిందా? అభివృద్ధి ఉందా? నోటిఫికేషన్లు వేసావా? నిరుద్యోగ సమస్య పరిష్కరించావా? ఏం లేదు కదా. ఎందుకోసం నువ్వు ఇప్పుడు అంటే చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓరవలేక దుష్ప్రచారం చేయడానికి గవర్నర్ గారు ఇవాళ ప్రజలందరూ అనుకుంటున్నారు గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బ్యాన్ చేయండి, 11 ఈడీ కేసుల్లో ఏమని వద్దని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య తిరగనే వద్దని చెప్పి గవర్నర్ కలవడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. నువ్వేమో కాలేజీలు సంతకాలు పెట్టి కలుగుతున్నావా? ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు జగన్మోహన్ రెడ్డి బయట తిరగడం అనర్హుడు. ఏమని కేసులో, ఈడీ కేసులో ఏమని మొద్దాయి మీరు ఎందుకు బయట తిరగనిస్తారో అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పానండి వైసీపీ నాయకులు కానీ ఎవరైనా కానీ ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి పదం నడుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నదానిలో అభివృద్ధి జరుగుతుంది, సంతోషిస్తాను. మీరు ఎందుకు? నువ్వు అభివృద్ధిని సంతోషించలేక ఓర్వలేక నువ్వు చేసిన రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాను. నీకు మాట్లాడే హక్కు ఉందా? ఈ రాష్ట్రంలో పరిపాలించే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందా? గవర్నర్ కలిసి ఏం చేద్దామని నువ్వు చేసిన మర్డర్ కేసులు, నువ్వు చేసినటువంటి అన్యాయాల అక్రమాలని నివారించడం కోసం జనం కలుపుతారు. జనం కలిసి ఈడ ఇంత చేశారండి, ఇంత అన్యాయం చేశారండి, మా రాష్ట్రాన్ని పట్టగొట్టాడండి, మమ్మల్ని నిరుద్యోగ నోటిఫికేషన్ వేయలేదండి, మమ్మల్ని రోడ్డు పాలు చేశారని అందరూ కలుద్దాం అనుకున్నాను. నువ్వేమో వెళ్ళి రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలాకెళ్ళి గవర్నర్ కలుగుతావా? 1 కోటి సంతకాలు ఎందుకు పెడితే 1 కోటి సంతకాలు? 11 సీట్లకు నేను పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. ఎందుకు? విద్యార్థులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు అందరూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాకు వద్దని కదా 11 సీట్లు. ఇంకా నువ్వేం చేద్దామని, ఎవరి కోసం పరిపాలిద్దామని 11 సీట్లకు పరిమితం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి వద్దు అని తీర్పిచ్చారు కదా జనం. ఇంకా సిగ్గు రాలేదా? ఏం చేస్తావు అసలు? మీ అమ్మ నీ చెల్లె నీ మాట వినట్లేదు కదా. గవర్నర్ గారి దగ్గరికి ఏం చేస్తావు నువ్వు? మీ అమ్మ నీ చెల్లె నీ మాట వినట్లా. అయ్యి మా వాడు మంచోడు కాదు, మా అన్నయ్య మంచోడు కాదు, మా అబ్బాయి మంచోడు కాదు, మీ వెనక రావట్లేదు, నేను నమ్మట్లా. ఇంక జనం ఎందుకు నమ్ముతారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు ఈ రాష్ట్రంలో కాలం చెల్లిపోయింది. రాష్ట్ర అభివృద్ధిని ఓరవలేక, రాష్ట్ర అభివృద్ధిని జీర్ణించుకోలేక నువ్వు చేస్తుంటే అవాకులు చవాకులు మాటలు వినడానికి నమ్మడానికి జనం సిద్ధంగా లేదని గుర్తుపెట్టుకో. అంటే మా ప్రభుత్వ హయాంలోనే 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము. చంద్రబాబు గారు అవి మాత్రం పట్టించుకుని ఉంటే, డెవలప్ చేసి ఉంటే ఇప్పటికి ఎంతోమంది జాబ్లు వచ్చేవి, డాక్టర్లు కూడా దానిలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు నువ్వు చెప్తున్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి సవాల్ చేశారు. ఇదిగో కాలేజీ పునాది కూడా లేదు, కట్టానని చెప్తున్నాడని. ఏం కట్టా నువ్వు? అసలు పునాది లేని కాలేజీని కట్టానని చెప్పుకుని ఆర్భాట ప్రచారానికి ఉపయోగపడింది తప్ప నిజంగా ఎవరికి ఉపయోగపడింది? ఏం చేసావు నువ్వు? కాలేజీ కట్టుంటే మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ప్రజలు వెళ్ళారు కదా, ఇక్కడ కాలేజీ లేదని చూపించి నువ్వు సాక్ష్యాలతో నిరూపించగలవా? సవాల్ చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎక్కడ కాలేజీ కట్టావు? ఎంతమంది సీట్లు ఇచ్చావు? నువ్వు ఎంతమందికి నువ్వు డాక్టర్లు తయారు చేసి చెప్తావు? చెప్పగలిగే దమ్ము నీ ప్రభుత్వానికి, నీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నీకేమైనా ఉందా? రమ్మని చెప్పండి, మేము నిరూపిస్తాం. మా కూటమి ప్రభుత్వం నిరూపించింది, ప్రజలందరూ కూడా నిరూపించే సిద్ధం. నువ్వు ఉన్నావా? నువ్వు లేవు. నువ్వు చెప్పుకోవడం నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు చేసింది శూన్యం. రాష్ట్ర ప్రజలకు కానీ అందరికి కానీ చేసి నువ్వు సున్నా. నువ్వు చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి నేను అంత చేస్తాను చెప్పుకున్నావు. నువ్వు అంత చేస్తే నువ్వు ఓడిపోయాడు కాదు కదా. మరి ఎందుకు ఓడిపోయావు? నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలను తిరస్కరించారు, అన్ని వర్గాల ప్రజలను తిరస్కరించారు. ఇంకా నువ్వు బుద్ధి రాకపోతే ఎట్లా? అంటే అన్న ఓ పక్కన చంద్రబాబు గారి ప్రభుత్వం ఏమో పీపీ విధానం ద్వారా ప్రజలకి మేలు జరుగుతుంది, ఫ్రీ విద్య ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్రీ విద్య ఎలా జరుగుతుంది, ఇది కూడా అలాగే జరుగుతుందని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం అంటే, కానీ జగన్మోహన్ రెడ్డి పీపీ విధానంలో ప్రజలందరూ నష్టపోతారు, వైద్యం ఫ్రీగా దొరకదని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతాం. అసలు ఎలా చూడొచ్చు అంటారు? కేంద్ర ప్రభుత్వమే క్యాబినెట్ కమిటీలోనే పీపీపీ విధానం ద్వారా దేశంలో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం చేసింది. నువ్వెవడివి? దేశంలో పార్లమెంట్ సభ్యులందరూ క్యాబినెట్ హోదాలో ఒక నిర్ణయం చేశారు. పీపీపీ పద్ధతిలో రాష్ట్రాల్లో అభివృద్ధి తీసుకురావాలి, నిధులు తీసుకురావాలి, ఆ బడ్జెట్లో ఏదంటే పెట్టుబడిదారులు పరిశ్రమలు తీసుకురావాలి అని నిర్ణయం చేశారు. పీపీపీ పద్ధతి నువ్వు చేసింది ఏంటి? రైతులు రోడ్డును పడేసావు కదా, నిరుద్యోగం రోడ్డును పడేసావు. అది కాదు కదా. పీపీ పద్ధతి ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేస్తాం, ఉద్యోగాలు వచ్చేటట్టు ఉపాధి కల్పిస్తాం, స్కూళ్ళు స్థాపిస్తాం, కాలేజీలు స్థాపిస్తాం. ఇది కదా చెప్తుంది పీపీ పద్ధతి. నీ పీపీ పద్ధతి కాదు, గనులు భూములు దోసుకునే మీ పీపీ పద్ధతి కాదు. నిజంగా పీపీ పద్ధతి అంటే ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి పీపీ పద్ధతి అమలు చేస్తూ ఉంది. మనం చెప్పింది కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కేంద్ర క్యాబినెట్ చెప్పింది ఈ దేశాన్ని పీపీ పద్ధతులు అమలు చేస్తామని, అభివృద్ధి చేస్తాను. నువ్వెందుకు ఇంకా? కాబట్టి నువ్వు ఏమీ చేయలేదు, సున్నా చేసావు రాష్ట్రానికి. రాష్ట్ర ప్రజలందరూ నోట్లో మట్టి కొట్టావు, గనులు నీయే, భూములు నీయే, అన్ని ధ్వంసం చేసి నువ్వే. ప్రజాస్వామ్యం గురించి మాట హక్కు నీకుందా? అసలు ప్రజాస్వామ్యం మీద గౌరవ లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్మకుండా నువ్వు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూసి నీకు రాష్ట్ర స్థానం లేదు, ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే సిగ్గుండాలి నీకు. ఇందాక నేను చెప్పా, నీ తల్లిని చెల్లిని నమ్మట్లా, రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, 11 సీట్లు కూడా మళ్ళీ వస్తాయి రావు. నువ్వు ఈ రకంగా ఉంటే రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం తరిమి కొడతావు. నువ్వు మార్చుకుని వెళ్ళిపోవడమే. కాబట్టి పీపీపీ పద్ధతి అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియ. దీన్ని అందరూ ఆమోదిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పద్ధతులు నడుస్తూ ఉంది. అంటే అన్న, ఇది ఏదైతే పీపీపీ విధానం ద్వారా 2023లోనే గురుమూర్తి వైసీపీ ఎంపీకి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆమోదం పలికిన సంగతి మీకు తెలుసన్న దాని గురించి? ఖచ్చితంగా నీ ఎంపీ ఆమోదించాడు కదా కాలేజీ కట్టడానికి. ఇవాళ నీ ఎంపీ ఆ రోజు నీ ఎంపీ వాళ్ళు నీతో పాటు ఉన్నాడు కదా నీ ఎంపీ, మరి వాళ్ళు ఎందుకు నువ్వు అంటే ఎంపీ చెప్పిన మాట కూడా నీకు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు, నీకు అంటే అపరిచితుడు అన్నమాట. నువ్వు పొద్దున్న చెప్పింది రాత్రి మర్చిపోతావు, ఇప్పుడు చెప్పింది వెంటనే మర్చిపోతావు. అంటే ఏంటి అంటే నువ్వు ఒక విధానం లేదు, ఒక స్పష్టత లేదు, ఒక అవగాహన లేదు, ఎలా పడితే అలా మాడతావు. నీ సందర్భం వచ్చినట్టు మాడతావు, నీ ఇష్టం వచ్చినట్టు మాడతావు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ జాగిరి కాదు ఇది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దగ్గర పెట్టుకుని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే నువ్వు మనిషిగా జీవించాలంటే నేర్చుకో, ప్రజలతో నడవటాలను మాట్లాడాలని నేర్చుకో, ప్రజలతో కలిసి జీవించాలని నేర్చుకో. నువ్వు ఒంటరిగా సైకోలాగా ఒంటరిగా జీవించడానికి ఈ రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్తాను. అంటే నిజంగా పీపీ విధానం ద్వారా ప్రజలందరూ నష్టపోతే అసలు ఎవరు ధర్నా చేసింది, ఎవరు సంతకాలు సేకరించింది ఎవరన్నా? అసలు ప్రజలు కదా, నీ పార్టీ నాయకులు, నీ ఎమ్మెల్యేలు, నీ అనుచరులు ధర్నా చేస్తున్నారు తప్ప నిజమైన ప్రజలు ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని మాట్లాడారా? ఈ 18 ఏళ్ళ పరిపాలనలో, 18 ఏళ్ళు కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఎవరైనా ఒకళ్ళంటే ఒకరు మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పనండి, మీకు అన్యాయం చేశారో చెప్పనండి. నువ్వు చేసిన అన్యాయం ఇంకా తెరలా. ఈ రాష్ట్రానికి మొత్తం అన్నీ సావరం చేసి వెళ్ళిపోయావు. ప్రతి ఒక్క చోట నిధులు కూలగొట్టి వెళ్ళిపోయావు. అన్యాయం చేసి నీకు మాట్లాడకు, విమర్శించకు నీ ఎక్కడుంది? కాబట్టి పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని, సొంత బ్యాచ్ని పెట్టుకొని ప్రచారం చేస్తే నమ్మడానికి జనవరి సిద్ధం కాదు, గుర్తుపెట్టుకోమని చెప్తాం. అంటే ముఖ్యంగా ఏదైతే నిన్న చంద్రబాబు వచ్చాక పోలీసు రిక్వైర్మెంట్ జాబ్స్ కల్పించడం అసలు ఎలా చూడొచ్చు అంటారన్న? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో డిఎస్సీ వేశారు, కానిస్టేబుల్ నియామకాలు, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా అన్ని రకాల చర్యలు చేపడతాను. అందరూ నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు అందరూ చాలా సంతోషం. అంటే అన్ని పనులు ఒకటే జరగవు, ఇచ్చినట్టు హామీలు ఒకటి అమలు చేసుకుంటూ వస్తాను. నిరుద్యోగ సమస్యలు ఒకటంటే ఒకటి నీ న్యాయంలో నోటిఫికేషన్ వేసావా? వేయలేదు కదా. ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయదు కదా. ఇవాళ డిఎస్సీ వేశారు కదా, కానిస్టేబుల్ పోస్ట్ నియామకం చేపడతారు. ఇంతకంటే ఇంకేం కావాలి? కాబట్టి ఉన్నదానిలో ప్రభుత్వాన్ని నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి ఉన్న పరిమితుల్లో లోబడి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈ ప్రభుత్వానికి 51% ప్రజల ఆమోదం ఉంది. కాబట్టి నువ్వు ఆమోదించినా పోలీస్ రిక్వైర్మెంట్లో కూడా 2022లో నోటిఫికేషన్ వచ్చింది. అది ఫుల్ఫిల్ చేసేవారు కూడా జగన్మోహన్ హయాంలోనే జరిగింది. కానీ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు అమలు చేయకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నీ హయాంలో జరిగింది, నువ్వు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వాలా? నువ్వు ఒక నోటిఫికేషన్ ఇచ్చావా? ఒకటంటే ఒక నోటిఫికేషన్ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం ఇచ్చావా? ఏమి ఇవ్వలేదు. నీ హయాంలో ఒకటే నోటిఫికేషన్ రాలా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కాల. ఇప్పుడు పరిష్కారం జరుగుతూ ఉంటే దుద్దరు ఎందుకు? కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది కూటమి ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుద్ది. నిజమైన నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి. సంక్షేమ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి 2 రకాలు మిక్స్ చేసి ప్రభుత్వం ముందుకెళ్తుంది. చంద్రబాబు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, బీజేపీ సహకారంతో ముందుకెళ్తే తెలియజేస్తాం.